హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షకు సంబంధించి మీకు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో. సో ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు పాటించడం వల్ల మీకు మంచి స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అదే విధముగా ఎవరైతే టెట్, డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు విద్యా ఉద్యోగ సమాచారం ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. సో దానికోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా ఆర్కే కాంపిటేటివ్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే కనుక మీకు మన ఛానల్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు రాయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో rkcompetitiveadda.com అని గూగుల్లో సెర్చ్ చేయండి, మన వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం ఈ యొక్క టెట్ పరీక్ష రాసేటప్పుడు ట్రిక్స్ ఏ విధంగా పాటించాలి, ఏం చేయాలనేది చూద్దాం. సో అయితే ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఓకేనా? సో ఎవరైతే మీరు అలా కానీ ఈ యొక్క ట్రిక్స్ పాటిస్తేనే మీకు స్కోర్ చేసేస్తారా అంటే అలా ఏం కాదు. ఎప్పుడైతే మీకు ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే ఈ యొక్క టిప్స్ పాటించండి. సో మొట్టమొదటిగా ఏదైతే మీరు పరీక్షకు వెళ్తారో టెట్ పరీక్షకు సంబంధించి 150 ప్రశ్నలు అయితే ఇస్తారు. ఆ యొక్క 150 ప్రశ్నలకు సంబంధించి 150 ప్రశ్నల్లో కూడా మొదటి నుంచి 150 వరకు మీకు తెలిసిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియజేసేయండి. ఓకేనా? సో మీకు ఏవైతే ప్రశ్నలు వచ్చి ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేయండి. సో రాని వాటి కోసం సమయం అయితే వేస్ట్ చేయొద్దు. ఓకేనా? సో ముఖ్యంగా తెలియజేస్తే ఏంటంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ బిట్ పెడతారు, 1 to 5 పెడతారు అనుకోండి, 6th బిట్ మీకు తెలియలేదు. సో టైం వేస్ట్ చేయకుండా స్కిప్ చేసేయండి. ఓకేనా? సో మీకు తెలిసిన బిట్స్ అలా కంటిన్యూస్గా పెడుతూ వెళ్ళిపోండి. లాస్ట్లో తెలియని బిట్స్ కోసం మీరు చేద్దరు కానీ. ఓకేనా? సో ఇది ఫస్ట్ వన్. ఇక సెకండ్ టిప్ ఏంటంటే ఎలిమినేషన్ పద్ధతి ఉపయోగించండి. ఖచ్చితంగా చాలామంది ఈ యొక్క ఎలిమినేషన్ పద్ధతి ద్వారా మీరు ఆప్షన్ అయితే ఎంచుకుంటే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇక రెండవది చూసాం. మూడవది చూసినట్లయితే కనుక మీకు ఇవ్వబడిన ప్రశ్నలోనే, ఓకేనా, సో మీకు ఇవ్వబడిన ప్రశ్నలోనే కీలక పదం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మీరు క్యాచ్ చేసి మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? ఇచ్చిన ప్రశ్నలోనే ఒక కీలక పదం అయితే ఉంటుంది. ఇక ఫోర్త్ ట్రిప్ చూసుకున్నట్లయితే కనుక మీకు ఇంగ్లీష్కి సంబంధించి, తెలుగుకి సంబంధించి పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఓకేనా? సో అందులో మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు ప్రశ్నలు అనేవి చదివి తర్వాత పారాగ్రాఫ్ చదివి సమాధానం పెట్టండి. ఓకేనా? సో ఇలా చేయడం ద్వారా మీకు ఎటువంటి ప్రశ్న కూడా అక్కడ ఈజీగా అందులోనే ఆన్సర్ ఉన్నా మీరు చాలామంది రాంగ్ అయితే చేస్తారు. సో ఇలా మీరు ముందుగా ప్రశ్నలు చదివి తర్వాత పారాగ్రాఫ్ చదివి పెడితే మీరు ఆన్సర్ అనేది రాంగ్గా పెట్టే అవకాశం అయితే ఉండదు. సో ముందుగానే చెప్తున్నాను, ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీరు పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే పాటించండి. ఓకేనా? సో ఇది ముఖ్య గమనిక. ఎందుకంటే చాలామంది ఈ టిప్స్ పాటిస్తేనే మీకు డైరెక్ట్గా స్కోర్ చేసేస్తామని చాలామంది అనుకుంటారు. అలా ఏం కాదు. మీకు తెలియనివి, మీకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే ఇవి పాటించండి. ఇక అదే విధంగా మనకి తర్వాత ట్రిప్ చూసుకున్నట్లయితే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. సో మీకు ప్రశ్న చదివేటప్పుడు ఆ యొక్క ప్రశ్న మీరు ఎప్పుడైనా సరే చదివినట్టు లేదా చూసినట్టుగా అనిపిస్తే, ఓకేనా, సో దానికి క్రింద ఆప్షన్స్లో కూడా మీకు ఆన్సర్ తెలిసినట్లుగా ఏదో ఒక ఆప్షన్ అనిపిస్తుంది. అలా తెలిసిన ప్రశ్నకు తెలిసిన సమాధానమే పెట్టండి. మీకు తెలియని ప్రశ్నకు తెలియని సమాధానం పెట్టండి. ఓకేనా? సో ఇది చాలామంది ఈ యొక్క టిప్ పాటించండి ఖచ్చితంగా. పైవన్నీ లేదా ఏది కాదు అనే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం 80% పైవన్నీ అని ఇస్తారు కదా, సో అది ఎంచుకోవడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఏది కాదు అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరే అదే 80% ఆన్సర్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక అదే విధముగా మీకు ఆన్సర్లో ఎక్కువగా లెంగ్తీ ఉన్నది, ఓకేనా, సో లెంగ్తీ ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు ఈ యొక్క కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీరు తెలియని ప్రశ్నలకు సమాధానాలు చేసేటప్పుడు మీకు ఆప్షన్ సి అనేది కూడా ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఇలా మీకు కొన్ని టిప్స్ అయితే తెలియచేయడం జరిగింది. మీకు ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే ఈ యొక్క టిప్స్ అనేది పాటించండి ప్రతి ఒక్కరు కూడా. సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.